చాలా మంది ప్రెగ్నెన్సీ ఇది మిస్ అవుతూ ఉంటారండి. గర్భ సంస్కారం అంటే మీరు ఇన్‌స్టాగ్రామ్‌లోనో, చాట్ జీపీటీలోనో చూసి శ్లోకాలు చెప్తూ ఉండాలి. లేదా బేబీతో మాట్లాడుతూ ఉండాలి. ఆర్ట్స్, బుక్స్ చదువుతూ ఉండాలి. ఇవే అనుకుంటారు కదా! గర్భ సంస్కారం అంటే రిచువల్స్ మాత్రమే అయితే కాదండి. గర్భ సంస్కారం అంటే చాలా లాంగ్ ప్రాసెస్. మీరు అందులో ఉన్న యాక్టివిటీస్ అన్ని రోజులో ఒక్క గంట మాత్రమే చేసి, మిగిలిన 23 గంటలు స్కాన్ ఎప్పుడొస్తుంది? బేబీ గ్రోత్ బానే ఉందా? లేకపోతే నాకు వర్క్ టెన్షన్ ఉంది, డెడ్‌లైన్స్ ఉన్నాయి. ఇలాంటి ఇన్ని ఆలోచనలు మీ మైండ్‌లో పెట్టుకుంటే, అది ఖచ్చితంగా మీ బేబీ మీద ఇంపాక్ట్ చూపిస్తుందో లేదో అన్నది ఒక్కసారి మీరు ఆలోచించండి. అందుకే గర్భ సంస్కారం అంటే రిచువల్స్ మాత్రమే కాదు. అది మీ మైండ్‌సెట్‌తో ఎక్కువ ముడిపడి ఉంటుంది. మీ బేబీకి మీరు చేసే యాక్టివిటీస్ కాదండి ఇంపార్టెంట్. మీలో ఉన్న ఎమోషన్స్ ఆర్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఫర్ దేర్ గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్. అసలు గర్భ సంస్కారాలు ఒక మదర్‌గా మీరు ఎటువంటి యాక్టివిటీస్ చేయాలి? చేసినా అది కరెక్ట్ పద్ధతిలో ఎట్లా చేయాలి? మీ మదర్ ఎమోషన్స్ బేబీని ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది? ఇవన్నీ మీకు తెలియాలి అంటే ఈ సండే మేము కండక్ట్ చేసే ఒక ఫ్రీ సెషన్‌ని ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. రిజిస్ట్రేషన్ కోసం మా బయోలో ఉన్న లింక్‌ని క్లిక్ చేయండి. లేదంటే మాకు డీఎం చేయండి. వీల్ సెండ్ ఇట్ టు యూ డైరెక్ట్‌లీ.